జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే యోగి ఆదిత్యనాథ్ గారి అభిమానులకు అందరూ కూడా ఒక సూపర్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఎట్లా ఉంటుందంటే దీని అవ్వ తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు. ఇప్పుడు మేము చెప్పే న్యూస్ ఉంటే ఎవరైనా సరే దీనమ్మ ఏంద్ర స్వామి ఇట్ట కూడా జరుగుతుందా, ఇట్ట కూడా చేస్తారా అనిపించదు. అసలు ఇంత తొందరగా అది కూడా ఇంత ఖచ్చితంగా మన భారతదేశంలో యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మన దేశంలో ఏ ఒక్కరు కూడా నమ్మరు. అలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. అసలు ఏమి జరిగింది విషయానికి వస్తా. లక్నో నగరంలోని గోమతి నగర్ అనే ఒక ప్రాంతం ఒకటి ఉండాలి. అక్కడ గత వారం రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయంట. దీంతో అక్కడ రోడ్ల మీద అయితే నీళ్ళు అయితే స్టాక్ ఉన్నాయి, నిలబడిపోయినాయి. అంటే మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, ఆ మాదిరిగా. అయితే గోమతి నగర్లోని ఈ ప్రధాన రహదారి గుండా ఒక జంట అయితే వాళ్ళ బండి మీద పోతా ఉంటే అక్కడ నీళ్లు నిలబడి ఉండేతలకే ఈ జంట ఏం చేశారు, ఆ స్కూటర్ అనేది నెమ్మదిగా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అంతే, అక్కడ స్కూటీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ఆ జంటను చూసిన కొంతమంది పనికిమాల వాళ్ళు, ఈ జులై ముండా కొడుకులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బైకుల మీద రై మంటా వచ్చి వాళ్ళు ఏంటంటే ఆ జంటను వీళ్ళంతా కూడా రౌండప్ చేశారు, చుట్టుముట్టారు. అంతా కూడా మొత్తం 16 మంది యువకులు ఏం చేశారంటే 8 బైకుల మీద వచ్చి ఆ జంటను మొత్తాన్ని కూడా చుట్టుముట్టేసినారు. ఇక ఆ జంట చుట్టూ వాళ్ళ బైకులు వేసుకొని తిప్పుతా గోల చేశారు. ఊరికే కూడా కాదు, అసలు ఇటోళ్ళు ఒకసారి ఆలోచన చేయాలా, ఏం వీళ్ళింట్లో అమ్మ అక్క చెల్లెలు లేకపోతే వీళ్ళ పిల్లలు ఎవరు ఉండరా, ఆడవాళ్ళని వాళ్ళ అంటే బయట వాళ్ళే ఆడవాళ్ళు, వీళ్ళ ఇండలో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు కాదు, వాళ్ళు ఎవరో. మరి ఏం రా స్వామి, ఏం చేసి పుడతారు ఇటోళ్ళంతా. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడు, అచ్చంగా ఏంటంటే ఆ సినిమాల్లో చూపించినట్టే ఈ జంట చుట్టూ ఏంటంటే వాళ్ళ బైకులు వేసుకొని తిప్పుతాను నానా హంగామా చేసి గోల రచ్చ చేశారు ఈ చెత్తమడా కొడుకులంతా. వాళ్ళు ఏంటంటే పాపం భయపడిపోయి మమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి చేతులెత్తి దండం పెట్టి వాళ్ళు ప్రాధేయపడినా కూడా వదిలిపెట్టకుండా అంతగా గొడవ చేశారు. చివరికి ఏంటంటే వాళ్ళు ఆ స్కూటర్ మీద నుంచి నీళ్ళ పడిపోయినారు. అప్పుడు ఈ సైకోగాళ్ళంతా ఆనందంగా అదొక రాక్షస ఆనందం పొందుతా అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. వీళ్ళు ఏదో సాధించేసినట్టు. చూడండి, వీళ్ళ దేంతో కొడితే పాపం ఉంటుంది, ఏం చేస్తే పాపం ఉంటుంది, ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఏంటంటే ఈ జంట ఏం చేసింది, వాళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆడ పోలీసు వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్లు తీసుకోలేదంట. మామూలుగా అయితే ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు, మనం చాలా న్యూస్లో చెప్పుకున్నాం. వాళ్ళ కర్మో దరిద్రమో దౌర్భాగ్యం ఏందో కానీ ఆ కంప్లైంట్ పెద్దగా ఎవరు కూడా పట్టించుకోలేదంట. అయితే ఈ సంఘటన మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్ అని ఒకటి ఉండదంట. ఆ తాజ్ హోటల్ సీసీ ఫుటేజ్లో ఇది మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఆ వీడియో ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే వైరల్ అయిపోయింది. అంతే, ఆ విషయం అటు తిరిగి ఏకంగా ఈ ఊరికైతే తెలియాలో ఈ నమ్మ డాను, మామూలుగా అయితే రౌడీలు డాన్లు అంటారు, అలాంటిది డాన్లకే డాను యోగి ఆదిత్యనాథ్. ఆ యోగి ఆదిత్యనాథ్కి అసలు విషయం తెలిసిపోయింది. ఇంకెట్టుంటుంది సినిమా దీని అమ్మ నా కొడుకు కనపడి ఎంత చూస్తే అంత ఉంటుంది స్క్రీను, అంత స్క్రీన్లో చూసి ఎట్టుంటుంది ఆయన దగ్గరికి పోతే విషయం. ఇంకా యోగి ఆదిత్యనాథ్ ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలిస్తే ఎవరు కూడా నమ్మరు, అటు నిర్ణయం తీసుకున్నాడు. అది ఏందయ్యా అంటే యోగి ఆదిత్యనాథ్ ఏ నిర్ణయం తీసుకున్నాడంటే ఆ జంట కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా తగిన సమయంలో, అంటే సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకున్నందుకు ఏకంగా ఒక డీసీపీను, అంటే డిప్యూటీ కమిషనర్ను, అలాగే అడిషనల్ పోలీస్ కమిషనర్ను, అలాగే అడిషనల్ ఎస్పీలను ఏకంగా ముగ్గురిని సస్పెండ్ చేసి పారదొబ్బినాడు. ఊరికే కూడా కాదు, అంటే మీరు మీ విధులను సరిగ్గా నిర్వర్తించాలా, లేకపోతే మీకు ఎట్లుంటుందంటే మీకు అసలు సినిమా చూపిస్తానన్నట్లు పోలీసు వాళ్ళని కూడా ఆ మారి చేశాడు. ఇంకా ఆ విధంగా ఎటు చేయగలుగుతారా? ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆ విధంగా యాక్షన్ తీసుకోగలుగుతారా? అసలు దానికి ఎంత దమ్ము కావాలా, ఎంత ధైర్యం కావాలా, అసలు ఎంత దూరం ఆలోచించాలా? ఏదేమైనప్పటికీ తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. అది రౌడీలు చేయని, గుండాలు చేయని, డాన్లు చేయని, లేకపోతే చివరికి పోలీసు వాళ్ళు చేయని, లేకపోతే రాజకీయ నాయకులు చేయని, వాడబ్బా ఎవడైనా కానీ తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ అయితే పడాలా అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అసలు ఎలా సాధ్యమా అసలు ఇది? అంటే చూడండి, ఒక జంటను ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అందుకు వెంటనే చర్యలు తీసుకున్నందుకు ఏకంగా 3 ఐపీఎస్ అధికారులను యోగి ఆదిత్యనాథ్ సస్పెండ్ చేసి పారేసినాడు. మామూలుగా అయితే ఇవాళ ఏం జరుగుతుంది, ఒకవేళ అదంతా పెద్ద ఇష్యూ అయితే ఆడ స్టేషన్లో ఉండే వాళ్ళు ఎవరన్నా కానిస్టేబుల్నో, ఈ హెడ్ కానిస్టేబుల్నో, ఒక ఎస్ఐనో, సిఐనో వీళ్ళని ఎవరన్నా సస్పెండ్ చేస్తారు. అట్లాంటిది ఏకంగా 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారంటే మామూలు విషయమా? ఒక్కసారి మీరు ఊహించుకోండి,
ఇకపై ఎవరైనా కూడా ఉత్తరప్రదేశ్లో అంటే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎవరైనా కూడా అట్లా ఏదైనా అలసత్వం వహించగలుగుతారా? అంటే ఎవరైనా నెగ్లెక్ట్గా ఉండగలుగుతారా? ఉణుకు పుడుతుంది, స్వామి మనల్ని ఏడా సస్పెండ్ చేసి పడుతారు అని అంటూ. మాకు ఇంకొక విషయం వచ్చింది వెలుగులోకి. అది ఏంటి అంటే సస్పెండ్ కాదు, అసలు వాళ్ళ ముగ్గురిని జాబ్స్లో తీసేశారని చెప్పి విన్నా నేను. ఇది ఎంత మాత్రం వాస్తవం ఇంకా రాబోయే న్యూస్లో కూడా దీని గురించి ఖచ్చితంగా చెప్తా. మొత్తానికి ఏదేమైనా కానీ యోగి ఆదిత్యనాథ్ అయితే ఆయన మరొకసారి ఖచ్చితంగా నిరూపించుకున్నాడు. చాలామంది అనుకున్నారు కదా ఊరినైనా ఈ ఎలక్షన్ జరిగినాయి పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కంటే ఈ అఖిలేష్ యాదవ్ పార్టీ వాడు ఉన్నాడు కదా, ఏది సమాజ్వాదీ పార్టీ, దానికి ఎక్కువ సీట్లు వచ్చేసినాయి, ఇంకా యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఇంకా డల్ అయిపోయినాడు, ఇంకా ఆయనకు సీన్ లేదు, ముందు ఉన్నట్టు అంత దూకుడు నిర్ణయాలు తీసుకోలేడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఈ కావడ యాత్ర గురించి నిర్ణయం తీసుకున్నాడు, ఎవడైనా ఊహించినారా ఈ టైంలో అలాంటి నిర్ణయం తీసుకోగలుగుతాడని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే దగ్గరలోనే ఒక 10 నియోజకవర్గాల్లో ఆడ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. అట్లాంటి టైంలోనే మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే వీళ్ళకి కావాల్సింది అధికారం కాదు, ప్రజాక్షేమం కావాలి వాళ్ళకు. ఈ మాట ఆయన చాలాసార్లు చెప్తాడు, చెప్పడమే కాదు ప్రతిసారి ఆయన చేసి నిరూపిస్తూ ఉంటాడు కూడా. అలాంటి నాయకుడు దొరకడం నిజంగా మన దేశం చేసుకునే అదృష్టం నిజంగా. ఇక్కడ మీకు ఇంకో విషయం గుర్తు చేస్తా. మొన్న ఏంటంటే లవ్ జిహాద్ నుంచి అమ్మాయిలను కాపాడేందుకు వాళ్ళకి ఏకంగా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చట్టం చేసిన యోగి ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేస్తూ అతి పెద్ద నిర్ణయం తీసుకోవడం అయితే విశేషం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా యోగి వ్యతిరేకులు వాళ్ళ ఆలోచనలు ఎంత పేలవంగా ఉన్నాయో. చాలామంది అనుకుంటారు కదా, అంటే యోగికి తక్కువ సీట్లు వచ్చినా ఇంకా ఆయన డల్ అయిపోతాడు, ఇంకా వాడు స్లో అయిపోతారు, వాళ్ళు దూకుడైతే తగ్గిస్తారని. ఇంక వీటిలన్నింటిని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు యోగి ఎప్పటికైనా యోగినే, ఆయన డాన్లకే డాను, ఇంతకు మించి ఇంకేం చెప్పాలా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ అమూల్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలా, యోగి ఆదిత్యనాథ్ అభిమానులందరికీ తెలియాలా, ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే విలువైన సమాచారాన్ని పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.